ఒక్క నిమిషం కొద్దిగా నేను మాట్లాడేటప్పుడు ఎవరు రాకండి, నేను మాట్లాడేటప్పుడు ఎవరు రాకండి దయచేసి. ఇప్పుడు ఈవెన్ ఆమె పీసీ కోర్స్ కమిటీ గురించి ఇక్కడ ఇందిరాపార్ దగ్గర చేసిన ధర్నా గానీ, బీసీల గురించి చేసిన ధర్నా గానీ ఏది పార్టీ వ్యతిరేకం కాదు భరత్. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పార్టీ శ్రేణులకు ఏం చేశారంటే ఆమె ఏదన్నా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మీరు ఎవరు రియాక్ట్ కావద్దని చెప్పారు. అయితే ఎక్కడ జరిగిందంటే మొన్న డైరెక్ట్ గా కేసీఆర్ గారు వాచ్ చేశారు. ఆమె హరీష్ రావును సంతోష్ గారిని ఏదైతే కామెంట్ చేసిందో డైరెక్ట్ గా వాచ్ చేశాడు. ఆయన డైరెక్ట్ గా వాచ్ చేసిన తర్వాత ఇక లాభం లేదు, ఇది చేదాటిపోతుంది వ్యవహారం అని చెప్పి ఆయనంతటా ఆయనే ఆదేశం జారీ చేశారు, ఆమెను సస్పెండ్ చేయండి అని. ఎవరో చెప్పింది కానే కాదు. ఇప్పటిదాకా కూడా ఈ రోజు కూడా వాళ్ళ క్యాడర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు దీని మీద పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు అని కూడా. నిన్న మీరు చూశారు, నేను ఒక్కరిని తప్ప ఎవరు స్పందించలేదు. ఎందుకంటే నేను పార్టీ ఫ్రేమ్వర్క్ లో లేను కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఉందనే ఉద్దేశంతో నేను స్పందించిన. కానీ ఒక మాట కూడా చెప్పాను, మీరు గుర్తుండాలి, ఆవేశంతో ఆమె ఆ ఇంటి బిడ్డ కాబట్టి, ఆ పార్టీకి మొదటి నుంచి రాళ్ళు మోసిన కూలీ కాబట్టి తప్పకుండా ఆవేశం ఉంటది, ఆవేదన ఉంటది, బాధ ఉంటది. నిన్న పొద్దున్న నుంచి ఆ ముఖంలో సంతోషమే లేదు. మేము అర్థం చేసుకుంటాం, కానీ ఇక ముందు కంటిన్యూ చేయొద్దని చెప్పాం. ఒకవేళ ఇక ముందు కనుక ఆమె పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడం ఆపేసినట్టయితే, పార్టీ నాయకులను ఇమేజ్ తగ్గించే ప్రయత్నం మానేసినట్టయితే తప్పకుండా ఆమెకు రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఉంటది. ఒకవేళ ఆమెతో ఆమె జాగృతి తరఫున పార్టీ పెట్టినా కూడా ఎంతో కొంత భవిష్యత్తు అంటే ప్రకాష్ గారు ఇప్పుడు కవిత గారు కౌంటర్లతో బీఆర్ఎస్ కి బలం పెరుగుతుంది అనుకుంటారా, బలహీనత ఇప్పుడు ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పినాక మీరు మాట్లాడండి. బీఆర్ఎస్ అట్లా చూడట్లేదండి, కవిత గారి ఇమేజ్ పోవద్దని చూస్తుంది బీఆర్ఎస్. కవిత గారి ఇమేజ్ ను ఆమె తప్పు చేసినా కూడా మీరేం మాట్లాడొద్దని చెప్తున్నది వాళ్ళ క్యాడర్ కి. ఆమెకు ఒక అవకాశం ఇస్తున్నారు. ఆమె తొందరపడి ఆమె మొండితనం తెలుసు కాబట్టి కేసీఆర్ గారికి మొండితనంతో ఆమె ఒక మాట మాట్లాడినా కూడా మళ్ళీ ఆమె రియలైజ్ అవుతుందనే ఆశతో ఉన్నారు. అంతేగాని ఉన్నప్పుడు ఎందుకు తొందరపడి సస్పెండ్ చేస్తారు? మొండితనం అనకండి, రమ్య గారు, హరీష్ రావు గారు ఇవాళ ఆ పార్టీలో ప్రధాన నాయకుడు. ఆయన మీద కామెంట్ చేసిన తర్వాత ఇక అది సస్పెండ్ చేయకపోతే నెక్స్ట్ చర్యలు తీసుకోవాల్సింది కదా, సస్పెండ్ ఎందుకు చేశారు? సస్పెన్షన్ అంటేనే క్రమశిక్షణ చర్య అమ్మా. అంటే తొందరపడి ఒక అవకాశం ఎక్స్పెల్ చేయలేదు, బహిష్కరించలేదు. రెండు స్టెప్పులు ఉంటది, సస్పెన్షన్ ఒకటి, ఎక్స్పెల్షన్ ఒకటి. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేశారు తప్ప బహిష్కరించలేదు. కవిత గారు చెప్పింది నిజం. ఏంటంటే నేను రాజీనామా చేస్తున్నాను అన్నారు. ఆమె సస్పెండ్ చేశాక ఆమె కంప్లీట్ గా ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఆమెను ఎక్స్పెల్ చేయలేదు, ఆమెతో ఆమె వైదొలిగినట్టు నిన్న. అంటే క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. బట్ సస్పెన్షన్ తర్వాత మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఎప్పటికీ ఉంటది. ఒక్క నిమిషం నాకు కంప్లీట్ చేయాలి. ఇప్పటికి కూడా కవితను ఎక్స్పెల్ చేయలేదు పార్టీ. కవిత రాజీనామా చేశారు, ఎప్పుడైనా రావచ్చు. అందుకే ఆమె రియలైజ్ కావాలనే ఉద్దేశంతో ఎవరిని ఏం మాట్లాడద్దని అవకాశం అందరికి ఎందుకు ఇవ్వలేదు? ప్రకాష్ అన్న, అందరిది వేరు, అందరిది వేరు, కవితది వేరు, అందరిది వేరు, కవితది వేరు. ఇక్కడ కేసీఆర్ గారే చెప్పిండ్రు, బిడ్డైనా కొడుకైనా అవినీతి చేస్తే మరి మిగతా ఇది వరకు అట్లనే సస్పెండ్ చేసిన వాళ్ళు చేసిన అంత పెద్ద తప్పులేంది ఇప్పుడు కవిత చేయాలి అంటే కవిత ఎగ్జామ్షనే కదా, అంతే కదా. మీకో విషయం చెప్పాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన వ్యక్తిని కూడా కంటిన్యూ చేశాడు. ఆయన మళ్ళీ టికెట్ ఇచ్చాడు. మీరు ఉద్యమ పార్టీ రాజే, ఎందుకంటే ఉద్యమ కాలంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఉద్యమ కాలంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఇవన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంత లీనియంట్ వ్యూ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ పార్టీ నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లో ఉంటది. ఎవరి పట్ల హార్ష్ గా ఉండాలి, వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ చూస్తారమ్మా. పార్టీ ఇష్టం, అది మనం ఏం చేస్తాం దానికి.